హాయ్ అండి, వెల్కమ్ టు అక్షయ్ గార్మెంట్స్. సో అక్షయ్ గార్మెంట్స్ అనేది మేము మెన్స్ వేర్కి సంబంధించిన షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్, ట్రాక్స్, షార్ట్స్, టీ షర్ట్స్, సో టోటల్ మెన్స్ వేర్ టోటల్ ఐటమ్ అంతా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి. సో టోటల్ ప్రాసెస్ అంతా మా ఇన్హౌస్లోనే జరుగుతుంది. ఈ అక్షయ్ గార్మెంట్ అనేది హయత్ నగర్లో ఉంటుంది. హయత్ నగర్లో బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్లో గాంధీ స్టాచ్యూ ఉంటుంది. ఆ గాంధీ స్టాచ్యూ నుంచి ఒక 100 మీటర్స్ వస్తే మీకు లెఫ్ట్ సైడ్ అక్షయ్ గార్మెంట్స్ అని బోర్డు కనపడుతుంది. సో మేము పాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో ఉన్నాము. సో ఎవరైతే కొత్తగా షాప్ పెట్టాలనుకుంటున్నారో, లేకుంటే ఆల్రెడీ షాప్ ఉంది, లేకుంటే షాప్కి సప్లై చేయాలి, అట్లాంటి మెటీరియల్ అంతా జనరల్గా బయట ఇక్కడ బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, బయట అక్కడ వెళ్ళి పర్చేజ్ చేసుకుంటూ బాంబే కానీ చేస్తారు అందరూ. ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పటి నుంచో ఎక్కడ చేస్తున్నాము. సో మీరు మన దగ్గరే తీసుకొని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ సప్లై చేసుకోవచ్చు, రీసేల్ చేసుకోవచ్చు. సో బయట కొనుక్కునే దానికంటే కూడా తక్కువ ప్రైస్లో మన దగ్గర దొరుకుతుంది. సో ఎందుకంటే ఒక్కసారి అహ్మదాబాద్ నుంచి మిల్స్ నుంచి డైరెక్ట్గా మనకు ఫ్యాబ్రిక్ వస్తే మిగతా ప్రాసెస్ మొత్తం మన దగ్గరే జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఏంటంటే సో ఒక షర్ట్ కానీ, ప్యాంట్ కానీ, సో దానికి డిజైనింగ్ కానీ, శాంప్లింగ్ కానీ, దానికి సింకేజ్ కానీ, వాషింగ్ కానీ, ఎంబ్రాయిడరీ కానీ, సో ఇవన్నీ ప్రాసెస్లన్నీ అండర్ ద వన్ రూఫ్ అనేది మేము సెట్ చేసామండి. సో దానివల్ల మనం వెరీ కాంపిటేటివ్ ప్రైస్లో ఇస్తాము. దాంతోపాటు మీకు మంచి క్వాలిటీ దొరుకుతుంది. సో దాంతోపాటు మన స్టేట్స్లలో ఏదైతే ఎక్కువ రన్నింగ్ ఐటము, ఫాస్ట్ మూవింగ్ ఐటము, లేటెస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో అదే తయారు చేస్తాం కాబట్టి మీకు ఆ ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ అనేది దొరుకుతుంది అనమాట. సో కస్టమర్ ఎవరైనా ఒకసారి మా దగ్గరికి వస్తే మేము టోటల్గా అన్నీ మీకు చూపెడతాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాంతోపాటు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే మీకు వాట్సాప్లో షేర్ కూడా చేస్తాము. సో యాక్చువల్లీ ఏంటంటే అందరూ వీడియోస్లలో మ్యానుఫ్యాక్చరింగ్ చెప్తారు, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండరు. సో ఇక్కడ ఏంటంటే మేము మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూపెడుతున్నాము, మేము మీకు మా దగ్గర అసలు ప్రాసెస్ ఎలా చేస్తున్నాం అనేది కూడా చూపెడుతున్నాము. సో ఇది చూడండి, చూసిన తర్వాత కింద ఏదైనా డౌట్ ఉంటే మా నెంబర్కి మార్నింగ్ మండే టు సాటర్డే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు ఓపెన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇదంతా టోటల్గా మనకి శాంప్లింగ్ సెక్షన్ అంటాము. శాంప్లింగ్ సెక్షన్ కానీ, కటింగ్ సెక్షన్ కానీ, దీని డిజైనింగ్ సెక్షన్ కానీ, సో మొత్తం ప్రాసెస్ అంతా స్టార్టింగ్ ఇక్కడ జరుగుతుంది. సో ఒకసారి మనకి ఫ్యాబ్రిక్ అనేది ఇలా వచ్చేస్తుంది బండల్ వైజ్. సో మినిమం 100 మీటర్స్ పర్ కలర్కి అలా వస్తుంది. ఒకసారి అలా ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇలా మనం టోటల్ లేయింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ లేయింగ్లో కూడా మనం ప్రతిదానికి పర్టికులర్ మెజర్మెంటు, పర్టికులర్ సైజెస్, ML, XL ఏమేమి కావాలో అన్నీ మార్కింగ్ చేసుకొని, సో దీనికి సింక్ ఎంత అవుతుంది, వాషింగ్ ఏం చేయాలి, అవన్నీ కూడా మనకి ఇక్కడే డిసైడ్ చేస్తాము. దీని స్టైల్ షీట్ అంతా ఇక్కడే తయారవుద్ది అనమాట. ఇది మెయిన్ మన కోర్. వన్స్ ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నట్టు బండల్ ఫ్యాబ్రిక్ అంతా ఉంటుంది. అది ఇక్కడ సెక్షన్ నుంచి నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మన స్టిచ్చింగ్ సెక్షన్ ఉంటుంది. సో ఆ సెక్షన్లోకి వెళ్తుంది. సో అక్కడ మిగతా అసెంబ్లింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో నెక్స్ట్ అక్కడ ఏం ప్రాసెస్ జరుగుతుంది అనేది నేను ఒకసారి మీకు చూపెడతాను. సో ఇప్పుడు మనకి టోటల్గా పైన మనకి కటింగ్ సెక్షన్ ఎలా ఉంది, సో ప్రాసెస్ ఏం చేస్తాము, సో అక్కడ ఎలా కటింగ్ అవుతుంది, ఆ తర్వాత దాని డిజైనింగ్ ఏమవుతుందో చూసాము. సో అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే సెక్షన్ వచ్చేసి ఈ సెక్షన్ అంతా వస్తుంది. సో ఈ సెక్షన్లో ఏంటంటే టోటల్ మళ్ళీ షర్ట్కి సంబంధించిన అన్ని పార్ట్స్ తయారవుతాయి అన్నమాట. ఏది కఫ్ కానీ, కాలర్ కానీ, సో దాని పట్టీ కానీ అన్నీ ఒక్కొక్క పార్ట్ తయారవుతుంది. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క పార్ట్ తయారు చేస్తాడు. సో దానికి తయారు చేసేటప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క దానికి ఒక పర్టికులర్ మెజర్మెంట్ ప్రకారం తయారు చేస్తాము. దానివల్ల మనకి సైజెస్ కూడా అన్ని యూనిక్ సైజెస్ అనేది ఉంటుంది. సో ఒక్కొక్క పర్సన్ ఒక పార్ట్ మొత్తం తయారు చేయడం వల్ల మీకు ఆ క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ అనేది వస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మేము చూసినట్టయితే మేము యూజ్ చేసే మెషినరీ కానీ ఇవన్నీ ఆటో కటింగ్ మెషిన్స్ కానీ ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మన ఆ గార్మెంట్ తయారు చేసే ఫినిషింగ్ కూడా చాలా మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది. దాని స్టిచ్ కూడా పర్ఫెక్ట్ స్టిచ్ వస్తుంది. మనం టైలర్ షాప్లో స్టిచ్ చేసుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో దానికంటే ఇంకా డబల్గా ఇక్కడ మనకి మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ ఒక్కసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రతి పీస్ అనేది QC జరుగుతుంది. సో ఈ QC జరిగిన తర్వాత దీని నుంచి నెక్స్ట్ మనం కాజా బటన్ చేస్తాము. సో ఈ కాజా బటన్ కి యూజ్ చేసే మన మెషినరీ కూడా టోటల్ కంప్యూటరైజ్ మెషినరీ మనం యూజ్ చేస్తాము. సో ఈ మిషనరీ వల్ల ఏంటంటే మనకి లాకింగ్ సిస్టమ్ బెటర్గా వస్తుంది. మీరు ఒక బ్రాండ్ షర్ట్ కొంటే, ఒక 1000+ షర్ట్ కొంటే ఎట్లయితే ఆ ఫినిషింగ్, ఆ లాకింగ్, ఆ స్టిచ్చింగ్ వస్తుందో ఆ సేమ్ వే మనకి ఇక్కడ కూడా ఒక మిడ్ సెగ్మెంట్లో కూడా ఆ టైప్ ఆఫ్ క్వాలిటీ అంతా మనకు వస్తుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఇదంతా ప్రాసెస్ మేము సెట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఒకసారి గార్మెంట్ రెడీ అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వాషింగ్లోకి వెళ్తుంది. సో ఆ ప్రాసెస్ ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గార్మెంట్ అంతా మనకి మేకింగ్ అయింది. సో దాని కఫ్, కాలర్ రెడీ చేసాము. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే కాజా బటన్కి టోటల్ మార్కింగ్ అంతా జరుగుతుంది. వన్స్ మార్కింగ్ అయిపోయిన తర్వాత ఈ మెషినరీ అంతా మనకి కాజా బటన్ అవుతుంది. సో ఈ కాజా బటన్ చేసే మెషినరీ కూడా ఏంటంటే మనం టోటల్ కంప్యూటర్ మెషినరీ యూజ్ చేస్తాము. సో ఈ లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఏంటంటే మీకు ఆ బటన్ కూడా ఇంటర్లాకింగ్ అవుతుంది. సో నార్మల్గా కస్టమర్ కొనుక్కొని మళ్ళీ యూజ్ చేసిన తర్వాత సో అది బటన్ ఊడిపోవడం కానీ, కుట్టు ఊడిపోవడం కానీ ఇట్లాంటిది జరగదు. సో ప్రతి
ప్రతి పాయింట్లో కూడా మనం యూజ్ చేసే మెషినరీ కానీ, మనం యూజ్ చేసే మెటీరియల్ కానీ, సో మనం యూజ్ చేసే సిస్టమ్ కానీ అన్ని లేటెస్ట్ సిస్టమ్ అనమాట. సో దీనివల్ల మనకి క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది. వన్స్ గార్మెంట్ తయారైతే సో ప్రతి ఒక్క పీస్ అనేది మళ్ళీ ఇక్కడ క్యూసీ క్వాలిటీ చెక్ అనేది చేస్తాం. సో మీరు ఇక్కడ చూసినట్టయితే చూడండి, సో ఎంత గార్మెంట్ అనేది మనకు తయారవుతుంది, ఎన్ని టైప్ ఆఫ్ గార్మెంట్ తయారవుతుంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఎప్పుడు ఒక 30,000 to 40,000 షర్ట్స్ అనేది మనకి ఆన్ ద ఫ్లోర్లో ప్రాసెస్ అనేది ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. సో వన్స్ ఇక్కడ గార్మెంట్ అంతా రెడీ అయినాక మళ్ళీ దీనికి వాషింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటది నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గార్మెంట్ రెడీ అయిన తర్వాత మేజర్గా మనకి వచ్చే ప్రాబ్లం అండి, ఇది ఇక్కడ మనం చేసే ప్రాసెస్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఇది నార్మల్గా రెడీమేడ్ షర్ట్లు కానీ, ప్యాంట్ కానీ, టీ షర్ట్ కానీ కొనుక్కుంటే ఏం జరుగుతుందంటే కస్టమర్ తీసుకొని ఒకసారి 2 సార్లు వేయగానే సో ఆ షర్ట్ కానీ టీ షర్ట్ కానీ సింక్ అవుతుంది, లేదంటే అది కలర్ షేడ్ అయిపోతూ ఉంటుంది, లేదంటే కుట్లు ఊడిపోతూ ఉంటాయి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం మిడ్ సెగ్మెంట్లో ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ ప్రాబ్లం అనేది రాకుండా చేసే మేజర్ ప్రాసెస్ వచ్చేసి ఈ ప్రాసెస్ అంటే ఇది టోటల్ మనం కెమికల్ వాష్ అంటాము. సో దీంట్లో సాఫ్ట్వేర్ సిలికాన్ వాష్ చేస్తాము. ఈ సాఫ్ట్వేర్ సిలికాన్ వాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు షర్ట్ కొనుక్కున్న తర్వాత సో ఆ కలర్ పోయే ఛాన్స్ అనేది ఉండదు, ఆ కలర్ అనేది ఎగ్జాక్ట్లీ ఫిక్స్ అయిపోతుంది. దాంతోపాటు ఆ షర్టు ఎంతైతే సింకేజ్ అవ్వాలో అంత సింకేజ్ కూడా ఇక్కడే చేసేస్తాం అనమాట మేము. అంటే కస్టమర్ కొనుక్కున్న తర్వాత ఆ సింకేజ్ ప్రాబ్లం అనేది ఉండదు. సో మీరు మన దగ్గర గార్మెంట్ తీసుకెళ్ళి అమ్మిన తర్వాత కస్టమర్ దగ్గర నుంచి మీకు కంప్లైంట్స్ అనేది రాదనమాట. సో ఇంకొకటి ఏంటంటే మనం యూజ్ చేసే ఈ మెషినరీ కూడా వాష్ కోసం కూడా యూజ్ చేసే మెషినరీ కోసం ఈ మెషినరీ సో ఇది కూడా మనం ఒక క్వాలిటీ మెషినరీ వాడతాం అనమాట. సో దీనివల్ల మనకు ఆ గార్మెంట్ వాష్ చేసే అవుట్పుట్ కూడా మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఈ ఒక్కసారి వాష్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ లాస్ట్లో ఒకసారి క్యూసీ అనేది జరుగుతుంది, క్వాలిటీ చెక్ జరుగుతుంది. అంటే మొత్తం ఒక ప్రోడక్ట్ తయారయ్యేటప్పుడు 3 లెవెల్ క్యూసీ చెక్ జరుగుతుంది. సో స్టిచ్చింగ్ కాకముందు, స్టిచ్చింగ్ అయిన తర్వాత, టోటల్ ఆ లాస్ట్ ఫినిషింగ్ అయ్యేటప్పుడు అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఫైనల్ క్యూసీకి వెళ్తుంది. సో అక్కడ ప్యాకింగ్ జరిగి మళ్ళీ గోడానికి అనేది వస్తుంది. సో అక్కడ ప్యాకింగ్ క్యూసీ ఎలా జరుగుతుందో నేను చూపిస్తాను. సో టోటల్ గార్మెంట్ అంతా రెడీ అయిపోయింది. వన్స్ గార్మెంట్ రెడీ అయిపోయిన తర్వాత ఈ సెక్షన్ వచ్చేసి ఫైనల్ ఫినిషింగ్ అండ్ ప్యాకింగ్ సెక్షన్ ఇది. సో ఇక్కడ వచ్చేసి చూడండి, మీకు ప్రతి ఒక్క పీస్ ఇక్కడ ఐరన్ చేసేటప్పుడు కూడా మళ్ళీ దీన్ని క్వాలిటీ చెక్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మళ్ళీ మనం ఇట్లా పక్కన పెట్టేసి సో ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసి దీన్ని పక్కన పెట్టేస్తాం. ఇదంటే ఇవన్నీ రిజెక్టెడ్ పీస్ లాగా అనమాట. ఏ చిన్న ప్రాబ్లం ఉంటే కూడా మనం ఇక్కడ క్వాలిటీలో దొరికిపోతుంది. సో ఇక్కడనే మనం పక్కన పెట్టేస్తాం. సో కస్టమర్కి క్వాలిటీ ఇవ్వడం అనేది మన మేజర్ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ చూసినట్టయితే మీరు చూడండి ఎన్ని రెడీ అవుతూ ఉంటాయి. డైలీ మన దగ్గర ఒక 1000 షర్ట్స్ అనేది, షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ సో అన్ని ఇంక్లూడ్ కలిపి డైలీ ఇక్కడ రెడీ అవుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్క షర్ట్కి, ప్యాంట్కి కానీ సో టోటల్ ఎంఆర్పి ట్యాగ్తో సహా మనం ప్యాకింగ్ అనేది చేసిస్తాము. సో టోటల్ ఇలా రెడీ అయిపోతుంది. సో దీని మీద ఎంఆర్పి ఉంటుంది. సో అన్ని కోడ్స్ తోటి ఉంటుంది. అంటే కస్టమర్ అనేది ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళు ఈజీగా సెల్ చేసుకునేలాగా మనం టోటల్గా ప్రిపేర్ చేసి పెడతాం అన్నమాట. వన్స్ ఇక్కడ మొత్తం చెక్కింగ్ అయిపోయి, ప్యాకింగ్ అయిపోయి సో ఇక్కడ నుంచి మళ్ళీ మన శాంపిలింగ్ సెక్షన్లోకి వస్తుంది. అక్కడ శాంపిల్ పెడతాము, దాంతోపాటు గోడౌన్లోకి స్టాక్ అంతా వెళ్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే మీరు జీన్స్ కానీ, కాటన్ ప్యాంట్స్ కానీ సో టోటల్గా మనకి ఇక్కడ ప్యాకింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ కూడా చూస్తే మీకు ఆ జీన్స్ అన్ని ప్యాకింగ్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మన గోడౌన్లోకి వస్తుంది. మా దగ్గర ఒక్కొక్క పీస్ తీసుకునే ఫెసిలిటీ కూడా ఉందండి. ఏదైనా శాంప్లింగ్ కౌంటర్ లాగా అరేంజ్ చేస్తాము. ఎవరైనా నియర్ బై ఉన్న వాళ్ళు అంటే మా ప్రొడక్ట్స్ ఒకసారి వాడి చూస్తాము, వాడి చూసిన తర్వాత మేము షాప్లో పెట్టుకుంటాము, లేదంటే ఇంకేదైనా శాంప్లింగ్ లాగా చూస్తామంటే కూడా సపరేట్ రీటైల్ కౌంటర్ ఉంది ఒకటి. సో దీని ప్రైస్ అనేది వెరీ డిఫరెంట్గా ఉంటుందండి. మీరు కాల్ చేస్తే మా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాంట్లో మీకు ఏ సైజు కావాలంటే కూడా ఆ సైజు తీసుకోవచ్చు. రైట్ నా కొరియర్ ఫెసిలిటీ అయితే లేదు. నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చేసి వాకింగ్ చేసేసి తీసుకోవచ్చండి. సో బయట మార్కెట్ కంటే కొంచెం రీజనబుల్గా ఉంటుందండి. సో మన అడ్రస్ వచ్చేసి మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇది వచ్చేసి హయత్ నగర్లో ఉందండి. హయత్ నగర్లో పెద్దది బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో రోడ్ ఉంటుంది. గాంధీ స్టాచ్యూ ఉంటుంది ఆ రోడ్లో స్టార్టింగ్లో. ఆ గాంధీ స్టాచ్యూ ఉన్న రోడ్లో మీరు ఒక 100 మీటర్స్ వస్తే మీకు లెఫ్ట్ సైడ్ అక్షయ్ గార్మెంట్స్ అని బోర్డు కనపడుతుంది. 4th ఫ్లోర్ బిల్డింగ్ ఉంటుందండి ఇది. లేదంటే మీరు గూగుల్లో అక్షయ్ గార్మెంట్ అని సెర్చ్ చేస్తే, హయత్ నగర్ సెర్చ్ చేస్తే కూడా మీకు ఆటోమేటిక్గా లొకేషన్ అనేది వస్తుందండి. సో మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కాల్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏదైనా సజెషన్స్ ఉంటే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.